కన్వెన్షన్ భాగంగా ఇప్పుడు మనతో ఉన్నారు వెంకటరెడ్డి గారు. ఆయన మాటల్లో కనుక్కుందాము. ఈ గ్రాండ్ సెలబ్రేషన్ పార్ట్ అవ్వడం తోటి ఎలా ఫీల్ అవుతున్నారో. నమస్తే అండి TV9 వారికి. అమెరికా TV9 ద్వారా తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు ఆట అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, టోటల్ తెలుగు ప్రజలకు సంబంధించిన ఈ ఇనాగ్రల్ సెరమనీ నిజంగా ఇక్కడ వచ్చిన బ్రదర్స్ని, సిస్టర్స్ని, పిల్లల్ని చూస్తుంటే మా సొంత ఊరికి వెళ్ళినట్టు, దసరా పండుగకో, సంక్రాంతికో, ఉగాదికో గ్రామాలకు వెళ్ళినట్టు ఇలా ఇంతమంది తెలుగు వారిని ఒక చోట చూడడం చాలా సంతోషంగా ఉన్నది. నేను, నాతో పాటు నా క్లోజ్ ఫ్రెండ్ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్, చాలామంది ఎమ్మెల్యేస్ కూడా వచ్చాం, ఐటీ సెక్రటరీ గారు వచ్చారు. మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, ప్రవాసాంధ్రులకు వేల మైళ్ళ దూరం వచ్చి మీరు ఇక్కడ వండుకుంటూ మీ ఫ్యామిలీతో పాటు మీ గ్రామాలకు కూడా కాంట్రిబ్యూషన్ చేస్తూ మీరు చేసే అభివృద్ధి, మీరు ఇచ్చే టెక్నికల్ సపోర్ట్తో ఇవాళ హైదరాబాద్ వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీస్ హైదరాబాద్ వస్తున్నాయంటే ఎన్ఆర్ఎస్ పాత్ర కూడా చాలా ఉన్నది. ఇవాళ ఇండియా డెవలప్మెంట్, ఇండియాలో ఇవాళ ఐటీలో కానీ, ఏఏలో కానీ రేపు రాబో కాలంలో సత్యనాథన్ వాళ్ళు తెలుగు వారై ఉండి ఇలా అమెరికాలో అమెరికా అభివృద్ధికి భారతీయుల పాత్ర మరవలేంది. సో ఇక్కడున్న మన తెలుగు వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, తెలుగు వారందరూ కూడా నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఉండండి. మీకు ఏమి కావాలన్నా యాజ్ ఎ సీనియర్ మినిస్టర్గా నేను కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, మా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇది నాట్ సింగిల్ మ్యాన్ గవర్నమెంట్ కాదు.